మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ప్రముఖ సినీ నటి హీరోయిన్ హన్సిక మోత్వాని తన సొంత వదిన టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ పై 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబంలో జరిగిన వివాదాలకు సంబంధించి హన్సికను లాగినందుకు ఇప్పుడు కౌంటర్ గా హన్సిక తన వదినపై చట్ట ప్రకారం చర్యలకు సిద్ధమైంది. అసలు ఇంతకు ఏం జరిగింది? పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశముద్రు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వాని ఇప్పుడు ఒక సీరియస్ ఫ్యామిలీ లీగల్ బ్యాటిల్లో చిక్కుకున్నారు. గ్లామర్ ప్రపంచానికి దూరంగా ముంబై కోర్టు మెట్లు ఎక్కిన హన్సిక తన సొంత వదిన టీవీ నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ పై 2 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అసలు ఒకే కుటుంబానికి చెందిన వీరి మధ్య ఈ స్థాయి గొడవ ఎందుకు మొదలైంది? ఆరోపణలు ఏంటి? హన్సిక వర్షన్ ఏంటి? హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వాని టీవీ నటి ముస్కాన్ నాన్సీ 2020లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ 2 ఏళ్లు తిరగక ముందే అంటే 2022 నుంచి వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య విభేదాలు ముదిరి చివరకు పోలీస్ స్టేషన్లకు కోర్టులకు చేరాయి. ముస్కాన్ తన భర్త ప్రశాంత్ తో పాటు హన్సికపై కూడా సంచలన ఆరోపణలు చేస్తూ FIR నమోదు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ముస్కాన్ తన ఫిర్యాదులో గృహహింస మరియు వేధింపుల గురించి పేర్కొన్నారు. పెళ్లి సమయంలో మరియు ఆ తర్వాత తన అత్తగారి కుటుంబ ఖరీదైన బహుమతుల కోసం డిమాండ్ చేశారని ఆమె ఆరోపించారు. వీటన్నింటికి మించి ఆమె చేసిన ఒక ఆరోపణ అందరినీ షాక్ గురిచేసింది. తన భర్త మరియు హన్సిక పెట్టిన వేధింపుల వల్లే తనకు బెల్స్ పాల్సీ అనే ముఖ పక్షవాతం వచ్చిందని ముస్కాన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కెరీర్ దెబ్బతిందని, ఆరోగ్యం క్షీణించిందని ఆమె వాదించారు. ఈ ఆరోపణలపై హన్సిక మౌనాన్ని వీడారు. తన ప్రతిష్టను దిగజార్చేలా ముస్కాన్ సోషల్ మీడియాలో మరియు మీడియా ముందు మాట్లాడుతున్నారని హన్సిక ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. హన్సిక తరపు న్యాయవాది అద్నాన్ షేక్ వాదన ప్రకారం ముస్కాన్ పెళ్లి సమయంలో హన్సిక దగ్గర 27 లక్షలు అప్పుగా తీసుకున్నారని, దాన్ని తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడానికే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హన్సిక పిటిషన్లో పేర్కొన్నారు. అయితే తన సోదరుడి వైవాహిక జీవితంలో తనకు పరిమిత సంబంధం మాత్రమే ఉందని, వారు నివసించే ఇంట్లో తాను ఉండడం లేదని హన్సిక స్పష్టం చేశారు. ఇక ఇదిలా ఉంటే కేవలం సివిల్ దావా మాత్రమే కాకుండా అంధేరి మెజిస్ట్రేట్ కోర్టులో భారతీయ న్యాయ సంహిత కింద క్రిమినల్ పరువు నష్టం కేసు కూడా దాఖలు చేశారు. ఇప్పటికే ముస్కాన్ పెట్టిన FIR ను కొట్టివేయాలని కోరుతూ హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు తాజా పరువు నష్టం దావాలో భాగంగా ముస్కాన్ తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో తన పేరును ఎక్కడా వాడకుండా నిలువరించాలని కోరుతున్నారు. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ముంబైలోని దిందోషి సెషన్స్ కోర్టులో ఈ కేసు త్వరలో విచారణకు రానుంది. ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా ఉన్న వదిన ఆడపడుచులు ఇప్పుడు కోర్టు బోన్లో నిలబడడం టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అప్పులు, గృహహింస ఆరోపణల మధ్య నలుగుతున్న ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో వేచి చూడాలి.